జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రతి గ్రామ పంచాయతీలో ప్రైమరీ పాఠశాలల్లో 60 మంది విద్యార్థులు నమోదు ఉంటే ఆ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా మార్చాలన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా। ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు లాస్యా గ్రాండ్ నందు ఆత్మీయ సమావేశం। శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లపోతు వెంకటేశ్వర్లు। ఊబకాయంతో బాధపడుతున్న 26 సంవత్సరాల నిఖిల్ అనే యువకుడిని ఇంట్రా గ్యాస్ బెలూన్ ప్రొసీజర్ ద్వారా చికిత్స చేసి 165 కిలోల బరువు నుంచి 109 కిలోల బరువుకు తగ్గించినట్లు అరవింద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మందలపు నరేంద్రబాబు తెలిపారు। మొట్టమొదటిసారిగా ఒంగోలులో ఈ విధానాన్ని అమలు చేసి సంవత్సర కాలంలో 56 కిలోల బరువు తగ్గించినట్లు తెలిపారు। అరవింద సూపర్ స్పెషాలిటీలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు। బరువు తగ్గించే పద్ధతులు అనేకం ఉన్నా ఎటువంటి కోత లేకుండా ఇంట్రా గ్యాస్ బెలూన్ విధానం అత్యాధునికమైందని హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా అమలు చేసి ఫలితాలు సాధించామని నరేంద్రబాబు తెలిపారు। ఎనస్థీషియా డాక్టర్ ఎన్ వెంకటేష్ మాట్లాడుతూ దీనికి పేషెంట్ నుంచి కూడా సహకారం తప్పనిసరి అని, డాక్టర్ సూచించిన డైట్ నియమాలు పాటించడం వల్ల వెయిట్ లాస్ కావచ్చని తెలిపారు। పల్మనాలజిస్ట్ డాక్టర్ భానుతేజ మాట్లాడుతూ పేషెంట్ సంవత్సర కాలంలో తమ కుటుంబ సభ్యుడిగా మారిపోయాడని, నిఖిల్ ఆనందాన్ని చూస్తుంటే ఈ విధానాన్ని ఉబకాయం ఉన్న వారందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు। నిఖిల్ మాట్లాడుతూ గతంలో వెయిట్ లాస్ కోసం అనేక హాస్పిటల్స్ తిరిగినా ఫలితం కనిపించలేదని, అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మందలపు నరేంద్రబాబు గురించి తెలుసుకొని రావడం జరిగిందని, ప్రస్తుతం తాను గతంలో ఉన్నట్లుగానే ఉన్నానని, ఎంత దూరమైనా అలసట లేకుండా నడవగలుగుతున్నానని సంతోషాన్ని వ్యక్తం చేశారు। ఈ సమావేశంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎం తిరుమలరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। బెలూన్ కాస్ట్ అనేది బేస్ ప్రైస్ అనేది 1.6 lakhs కొంచెం తక్కువ తను కూడా గ్యాస్ట్రిక్ బైపాస్ అని కానీ ఇలాంటి సర్జికల్ మెథడ్స్ ఉంటాయి। ఏ ప్రొసీజర్కైనా సర్జికల్గా వెళ్ళినా మెడికల్గా వెళ్ళినా ఇలాంటిది కామన్ సైడ్ ఎఫెక్ట్, ఇది కొద్దిపాటి నాజియా అనేది। అదేంటంటే మన బాడీ మనల్ని మనం అడ్జస్ట్ చేసుకోవడానికి కొంత। నా పేరు డాక్టర్ మందలపు నరేంద్రబాబు। మనం ఇక్కడ ఎన్జిఓ కాలనీ రోడ్, ఒంగోలులోని ఎన్జిఓ కాలనీ రోడ్లో అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఇవాళ సమావేశమై ఉన్నాం। ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా। అవేర్నెస్ దేని విషయంలో అని అంటే ఈ ఒబెసిటీ అంటే స్థూలకాయం అంటారు, ఊబకాయం అనేది ఏమిటి అని అంటే బాడీ అమితమైన బరువు కానీ అలాంటిది ఏమన్నా ఉంటే కనుక దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అనే వాటిని అవాయిడ్ చేసుకోవడానికి మనం చేసిన ఒక వినూత్నమైన టెక్నిక్ని మనం ఇక్కడ ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాం। ఊబకాయం అంటే ఏంటి అంటే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటారు। బాడీ మాస్ ఇండెక్స్ యొక్క నార్మల్ రేంజ్ అనేది లెస్ దాన్ 18.5, 18.5 కన్నా తక్కువగా ఉంటే అది నార్మల్ రేంజ్లో ఉన్నట్లుగా మీనింగ్ అనమాట। 18.5 నుంచి ఎంత ఎక్కువగా ఉన్నా దాని గ్రేడ్స్ వారీగా 1, 2, 3, 4 అని దాని గ్రేడ్స్ ఆఫ్ ఒబెసిటీ లాగా డివైడ్ చేస్తూ అని ఉంటాం। అయితే మనం ఊబకాయం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే యూజువల్గా వాటి వల్ల బాడీలో డిస్లిపిడీమియా అంటారు, అంటే ట్రైగ్లిజరైడ్స్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ మెటబాలిక్ ఇష్యూస్ అన్నీ మనకి తలెత్తుతూ ఉంటాయి అన్నమాట। మనకి ఇప్పుడు
మనం ఒంగోలులో ఒక యువకుడు 27-year-old అబ్బాయి, తన పేరు నిఖిల్. సో తనకి మన దగ్గరకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, అది ప్రాబ్లం అనకూడదు, లైక్ వచ్చిన కండిషన్ ఏంటి అంటే వెయిట్ రిడక్షన్ కోసం తను 2-3 టైప్స్ ఆఫ్ మోడాలిటీస్ ఇనిషియల్గా ట్రై చేస్తున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో రీచ్ కాకపోవటం వల్ల ఇంకొక సెకండ్ ఆప్షన్ అంటే ఇంకొక డిఫరెంట్ మోడాలిటీ ఏమైనా ఉందా అని సజెషన్ అడగా మనం దీన్ని ఎండోస్కోపిక్ ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ ప్లేస్మెంట్ అనేది మనం సజెస్ట్ చేస్తున్నాం. ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ ప్లేస్మెంట్ అంటే ఏంటి అంటే స్టమక్ అంటే కడుపు యొక్క కెపాసిటీని కొంచెం తగ్గించడానికి మనం దాని లోపల ఒక బెలూన్ని ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. ఆ బెలూన్ యొక్క పరిమాణం ఎంత ఉంటుంది అంటే కనీసం ఒక 550 ml to 600 ml దాకా మనం అందులో ఫ్లూయిడ్ని ఇన్స్టాల్ చేసి సో దట్ మనం స్టమక్ యొక్క కెపాసిటీని తగ్గిస్తాం. తద్వారా ఏంటి అంటే కొంచెం తిన్న వెంటనే ఎక్కువగా ఫిల్లింగ్ ఉండటం వల్ల ఓవరాల్ వెయిట్ లాస్ అనేది డిజైరబుల్ వెయిట్ లాస్ లాగా మనం రీచ్ అవుతాం. ఇంతకుముందు అంటే ఇలాంటి ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ రాకముందు ఓల్డ్ అంటే కంపారిటివ్లీ అర్లియర్ డేస్లో ఎలా ఉండేది అంటే లైపోసక్షన్ అని కానీ, సర్జికల్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని కానీ, లేకపోతే రోన్ వై గ్యాస్ట్రిక్ బైపాస్ అని కానీ, లేకపోతే గ్యాస్ట్రిక్ బ్యాండింగ్ అనే విధానాలు ఉంటాయి. ఇప్పటికీ అవి ఉన్నాయి, బట్ ఇవి మోర్ కన్జర్వేటివ్ టైప్ ఆఫ్ మెథడ్స్ అనమాట. సో ఈ ప్రొసీజర్ చేయడం వల్ల తనకి వచ్చిన బెనిఫిట్ ఏంటి అని అంటే 165 kgs నుంచి ఓవర్ ఎ స్పాన్ ఆఫ్ 1 year 109 kgsకి రీచ్ అయి ఉన్నాడు. అంటే 165 kg నుంచి 109 kgలకి తను కంప్లీట్గా హెల్తీగా రికవర్ అయ్యి ఉన్నారు. దీని ద్వారా ఏంటంటే నాట్ ఓన్లీ రిగార్డింగ్ ద వెయిట్ లాస్, తన బాడీలో ఉన్న లిపిడ్ ప్రొఫైల్ అనేది కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది అండ్ ఓవరాల్ వెల్బీయింగ్ అనేది చాలా బెటర్మెంట్ అనేది జరిగింది. సో ఇది ఒంగోలులో మనం ఇదే మొదటిసారి మనం ఇక్కడ ఈ ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ అనేది మనం చేయడం జరిగినది. సో ఇలాంటి ప్రాబ్లం తోటి కానీ ఇలాంటి సమస్యలతోటి కానీ ఎవరైనా తలెత్తిన వాళ్ళు కనుక ఉంటే కనుక ఒంగోలు అరవింద్ సూపర్ స్పెషాలిటీలో మన గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ని డెఫినెట్గా దే కెన్ కన్సల్ట్ us అండ్ దే విల్ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ us. ఓకే, సో ఓవర్ టు డాక్టర్ వెంకటేష్ సార్, మన చీఫ్ ఎనస్థెటిస్ట్, అండ్ డాక్టర్ భానుతేజ ఇక్కడ ఉన్నారు. సో తను డాక్టర్ పల్మనాలజీ వింగ్ హెడ్ అనమాట ఇక్కడ. సో ఓవర్ టు డాక్టర్ వెంకటేష్. యాక్చువల్లీ నేను 2 times ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. 2 times వెయిట్ తగ్గాను, మళ్ళీ వెయిట్ పెరిగాను. సో అది నేను దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాను కన్సిస్టెంట్గా. అలా నేను వెయిట్ లాస్ కోసం చూస్తున్నప్పుడు సార్ నరేంద్ర గారిని కన్సల్ట్ అవ్వడం జరిగింది. సార్ నాకు ఆ డీటెయిల్స్ చెప్పారు, ఒకసారి చూడు, ఆలోచించు అని. సో నేను నా రీసెర్చ్ చేసుకొని ఓకే అన్నీ ట్రై చేస్తాం, ఒక ట్రైల్ వేద్దాం, ఇఫ్ బాగా జరిగితే ఇట్స్ ఓకే గుడ్ అని సార్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. అండ్ సార్ చాలా ఫ్రెండ్లీ డాక్టర్, చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు. అంటే కన్సల్టేషన్ కానీ ఇది కానీ వెంటనే రెస్పాండ్ అయ్యి చాలా బాగా చేశారు. బెలూన్ ప్లేస్ చేశారు, ఆర్బిరా బెలూన్. అది ప్లేస్ చేశాక నేను డైట్ ఫాలో అయ్యాను. ఆ డైట్ ఫాలో అవ్వడం వల్ల ఆ బెలూన్ వల్ల 2 ప్లస్ అయ్యి వెయిట్ లాస్ అయ్యాను. 165 నుంచి ఇప్పుడు 109 kgsకి వచ్చాను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year. ఎక్స్పెక్ట్ అంటే నేను మరీ ఒక 25-30 అనుకున్నాను కానీ 50 అనుకోలేదు, కానీ 50 అచీవ్ అయ్యాను. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ నేను 4 years బ్యాక్ నాకు ఒక యాక్సిడెంట్ అయింది, దానివల్ల ఓవర్ వెయిట్ అయిపోయాను. సో నాకు నడవడం కూడా చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు నేను ఒకప్పుడు ఒక 500 meters నడవడానికి చాలా ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు 10 kilometers నడుస్తున్నాను నాన్ స్టాప్, ఇబ్బంది లేకుండా నడవగలుగుతున్నాను. అండ్ నా హెల్త్ కానీ నా గట్ ఫీలింగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఈ హాస్పిటల్లో నేనే మేనేజ్ చేస్తున్నానండి. ఈ భానుతేజ మా అమ్మాయి, నరేంద్ర మాల్లుడు, వెంకటేష్ మా అబ్బాయి అండి. మా సొంత హాస్పిటల్ కాబట్టి నేనే మెయింటైన్ చేస్తూ చక్కగా ఈ హాస్పిటల్ని వచ్చిన పేషెంట్స్కి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేటట్టుగా, వాళ్ళకి తగిన మా స్టాఫ్ కూడా మంచిగా పేషెంట్స్ అందరికీ కూడా మంచిగా చూసుకునేటట్టుగా మేనేజ్ చేస్తూ హాస్పిటల్ని అతి కొద్ది టైంలో కూడాను మంచి ఉన్నత స్థాయికి తీసుకొచ్చాము. పేషెంట్స్ కూడా వచ్చిన పేషెంట్స్ కూడా చక్కటి మాకు సహకారాన్ని అందిస్తున్నారు. వాళ్ళు కూడా వెంటనే తయారైపోయి మంచిగా ట్రీట్మెంట్ కూడా మంచిగా ఉందని చెప్పేసి హ్యాపీగా
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లపోతు వెంకటేశ్వర్లు హర్షాన్ని వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులోని వైశ్య భవన్ నందు బుధవారం మధ్యాహ్నం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పదవుల్లో కూడా ఆర్యవైశ్యులకు తగిన అవకాశం కల్పించారని పేర్కొన్నారు. ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి మరియు కూటమి ప్రభుత్వంలోని బీజేపీ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్యవైశ్యులు అందరూ కూటమి ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లపోతు వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోటా హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాసులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మువ్వల శ్రీనివాసులు, పబ్బిశెట్టి శ్రీనివాసరావు, చెక్కా సుబ్బారాయుడు, దేవతి వెంకట సుబ్బారావు, అచ్యుత గురువార్జునరావు, మునగా నాగరాజు, కొత్తమాసు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశానికి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడం కోసం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. రేపు 31వ తారీఖు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించి 31వ తారీఖున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పించడం కోసం మరి చంద్రబాబు నాయుడు గారు రేపు 31వ తారీఖు మా యొక్క ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి అధికారికంగా పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వస్తున్నారు. వారికి మా ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున, అలాగే రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తరఫున మేము వారికి అభినందనలు తెలుపుతున్నాం కూటమి ప్రభుత్వానికి. అలాగే గతంలో కూడా మా పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినాన్ని కూడా అధికారికంగా ప్రకటించటం, అలాగే మా ఆర్యవైశ్య సంఘంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంతోమంది వ్యక్తులకి, ముఖ్య నాయకులందరికీ మంచి మంచి పదవులు ఇవ్వటం మాకు చాలా సంతోషంగా ఉంది. వారిలో ముఖ్యమైన వ్యక్తి టీజీ భరత్ గారికి మంత్రి పదవి, అలాగనే మా సోమిశెట్టి వెంకటేశ్వర అన్న గారికి ఉడా చైర్మన్, అలాగే మా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారికి పిఎసి మెంబర్గా, అలాగే డూండి రాకేష్ గారికి వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఎంతో వచ్చిన 7 నెలల్లోనే మరి మా వయసుల మీద ఇంత అభిమానం చూపించి ఇన్ని కార్యక్రమాలు ఇచ్చినందుకు ఆ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై వాసవి, జై జై వాసవి. ఆంధ్రప్రదేశ్ మహాసభ అనుబంధ సంస్థ ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ నోట్కి పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ నోట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు జీవో నెంబర్ 181 ద్వారా అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ మంత్రి లోకేష్ గారికి, బీజేపీ కూటమి సభ్యులందరికీ కూడా మా
ఆర్యవైశ్య సంఘం తరపున కృతజ్ఞతలు అభినందనలు తెలపడానికి ఈరోజు ప్రెస్ నోట్ ఏర్పాటు చేయడమైనది. అలాగే ముఖ్యమంత్రి వర్యుల్ని నిన్న సోమవారం విజయవాడలో మహాసభ తరపున, అలాగే మా ప్రకాశం జిల్లా తరపున దూండి రాకేష్ గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీరామ్ తాతయ్య గారు వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమం 31వ తారీఖు శుక్రవారం పెనుగొండలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వటము మాకు చాలా ఆనందకరమైన విషయము. అలాగే మా ఆర్యవైశ్యులకి మంచి పదవులు ఇచ్చారు. ఇంకా కూటమి ప్రభుత్వానికి ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో పోల్ మేనేజ్మెంట్ చాలా బాగా చేసి కూటమి ప్రభుత్వానికి ఆర్యవైశ్యులు ఏ విధంగా అయితే కష్టపడ్డారో అదేవిధంగా గుర్తించి పదవులు ఇచ్చి మా ఆర్యవైశ్యుల్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, యువ నాయకులు నారా లోకేష్ గారిని, బీజేపీ నాయకుల్ని అందరినీ మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రైమరీ పాఠశాలల్లో 60 మంది విద్యార్థులు నమోదు ఉంటే ఈ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా మార్చాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు మండల విద్యాధికారులతో సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. పాఠశాలల పునర్నిర్మాణ ప్రక్రియ ఎలా జరుగుతుందో అని అడిగి తెలుసుకున్నారు. గతంలో ఉన్న జీవో నెంబర్ 117ను ఉపసంహరిస్తూ జారీ చేసిన మెమో ప్రకారం సూచనలు తప్పకుండా పాటిస్తూ డిస్క్ వర్క్ పూర్తి చేయాలని తెలిపారు. ఏ పాఠశాల కూడా మూతపడకుండా జాగ్రత్త తీసుకోవాలని తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలలకు బదిలీ చేయుటకు రవాణా భత్యం వారికి మంజూరు చేయాలని తెలిపారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ఎంఈఓలు చేసే డెస్క్ వర్క్ను క్షుణ్ణంగా పరిశీలించి ధృవీకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, ఎంఈఓలు పాల్గొన్నారు. విద్యార్థులు కదా, ఇంకా వేరే ఎవరు వచ్చిన్నారు చూసారా? మీరందరూ చూసారా? చూడలేదు కదా, చూసారా లేదా? మీరు చూసారా? ఓకే, వేరే ఎన్ని మండల్స్ మీ కాన్స్టిట్యూషన్? 6 మండల్స్. ఇప్పుడు ఇక్కడ ఈ రోజు వచ్చింది టంగుటూరు. ఓకే, మీరు మ్యాథ్ కూడా చూడాలి పూర్తిగా. యూ హ్యావ్ టు గివ్ సమ్ వాల్యూ అడిషన్స్ సార్, అర్థమైందా? వాళ్ళు ఏం చెప్తున్నారు అదే ఓకే ఓకే అన్ని బాగా చేసి ఉన్నారు అని కాదు. యూ హ్యావ్ టు అప్లై, దెన్ యూ హ్యావ్ టు గివ్ యువర్ సొల్యూషన్స్ ఆల్సో. కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్లో మనం ఎక్కడి నుంచి అయితే మనం 3 to 5 విత్డ్రా చేస్తున్నాము, మనం తెచ్చుకున్న మోడల్ స్కూల్ చేయమన్నాం, కానీ యాడ్ చేసినా కూడా మాకు 34 వస్తున్నాం. అందువల్ల నేను మోడల్ స్కూల్లో ప్రపోజ్ చేయలేదు, మనం చేయమంటే చేస్తాను. దీని వితిన్ 1 కిలోమీటర్లో ఎంపీపీఎస్ నుంచి కూరపాడు మెయిన్ ఉన్నాం, హ్యావింగ్ ఓన్లీ 9 స్టూడెంట్స్. ఇక్కడ ఇష్టం ఏంటంటే మేడం 3 to 5 క్లాసెస్ నేను మెయిన్ నుంచి తీసుకొచ్చి హెచ్డబ్ల్యూలో యాడ్ చేయడానికి ప్రపోజ్ చేసి ఉన్నాను. అదే మేడం హెచ్డబ్ల్యూ ఇక్కడ కనుక యాడ్ చేస్తే ఇట్ యాజ్ ఆఫ్ నో ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ లేవు, మెయిన్ 0. ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ ఎన్రోల్మెంట్ 0. సో ఇప్పుడు నేను కనుక మొదలు చేస్తే దాన్ని సార్ వాళ్ళకి అప్లై చేస్తే సార్ వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ ఇయర్ ఏమైనా ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ రావచ్చు కదా, అట్లా వస్తే తిరుగుతుంటారు, అదర్వైజ్ క్లోజ్ చేయాలి. మేమైతే మధ్యలో ప్రపోజ్ చేసాం
ఎందుకంటే వితిన్ 100 కిలోమీటర్ రేడియస్ పిల్లల సంఖ్య బాగా తగ్గుతున్నాం. అందుకని నచ్చిన ప్రపోజ్ చేసి పెట్టాను. అవును, నేను ఆల్రెడీ 1 ఈజ్ ఐడెంటిఫై చేస్తాను. నెక్స్ట్ ఇయర్ జస్ట్ కాంపిటీషన్ చెక్ చేశారా? కొన్ని చోట్ల లేదు, అట్లా బస్సు లేదు, బస్సు లేదు. ఎక్కడెక్కడ బస్ లేదు ఓకే, అక్కడ చూసి ఏంటి వాట్ ఈస్ యువర్ రిమార్క్స్ అని ఎక్స్ట్రా ఒక కాలం రాసి ఎక్కడెక్కడ ఫీల్డ్ వెరిఫికేషన్స్ మరొకసారి చెక్ చేయాలి ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్ అంటే అది మాట్లాడుతుంది. సో స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే చెక్స్ ఎంఈఓస్ చేసి ఉంటారు వాళ్ళే చేసి ఉంటారు, బట్ అడిషనల్ చెక్ చేసి మీకు ఎక్కడ డౌట్ వస్తుంది. నేను కొన్ని స్కూల్స్లో వెరిఫై చేయమని రాసి ఉన్నాను, అవి నేను అవి క్రాస్ చెక్ తర్వాతనే నేను పంపిస్తాను. అలా చూడండి ఎక్కడెక్కడ రిమార్క్స్ మీరు రాసుకుంటూ దానికి ఒకసారి వెరిఫై చేసి తర్వాత రికమెండ్ చేయండి. రికమెండ్ చేసిన తర్వాత నేను కూడా చూసి తర్వాతనే పంపిస్తాను. పొదిలి మండలం సల్లూరు గ్రామంలో హిందూ శ్మశాన వాటిక వద్ద జరిగిన ఘటనపై మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడిన తీరుపై భారత యువజన చైతన్య పార్టీ నాయకులు, ఇతర ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. ఒంగోలులోని మీడియా కెమెరామెన్ అసోసియేషన్ భవనం నందు జరిగిన విలేకరుల సమావేశంలో 139 బీసీ కులాల జేఏసీ చైర్మన్ మిరియం శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన పొదిలి మండలం సల్లూరు గ్రామంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మరణిస్తే అతని దహన సంస్కారాలు నిర్వహించేందుకు హిందూ శ్మశాన వాటికకు వెళ్లిన తరుణంలో గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు కొంతమంది దానిని అడ్డుకున్నారని ఆరోపించారు. జరిగిన ఘటనను శాసనసభ్యులు వ్యతిరేకించకుండా దానిని సమర్థిస్తూ తిరిగి బీసీ కులాలకు చెందిన వారిని అసభ్యకర పదజాలంతో దూషించడం బాధాకరమని మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ సందర్శిస్తే ఈ తరుణంలో మృతుని కుటుంబ సభ్యులు జరిగిన విషయాన్ని ఆయనకు వివరించడం జరిగిందని తెలిపారు. బాధిత కుటుంబం తరపున అధికారులతో మాట్లాడేందుకు వెళ్లిన తరుణంలో అక్కడ కూడా అంబులెన్స్కు దారి ఇవ్వలేదనే ఆరోపణతో అక్రమ కేసులు పెట్టడం జరిగిందని మండిపడ్డారు. ఉండు ఒక్క నిమిషం అవేనా. నా పేరు మిరియం శ్రీనివాసులు. నేను భారత చైతన్య యువజన పార్టీ మాజీ రాష్ట్ర సమన్వయ సారథిని మరియు 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర చైర్మన్. ఈనాడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 23వ తేదీ నాడు పొదిలి మండలం సల్లూరు అనే గ్రామంలో యాదవులకు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కమ్మదొరలకు మధ్యన ఒక శ్మశానంలో శవాన్ని దహనం చేసుకునే కార్యక్రమంలో విచిత్రమైనటువంటి పరిణామం జరిగింది. హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఉన్నటువంటి శ్మశానాన్ని ఇది తెలుగుదేశం పార్టీ శ్మశానమని, వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరూ ఇక్కడ దహనం చేసుకోకూడదు అనేటువంటి నిబంధన పెడుతూ అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి మరణిస్తే గత 40-50 సంవత్సరాలుగా అదే శ్మశానంలో హిందూ సాంప్రదాయ ప్రకారంగా దహన సంస్కారాల కార్యక్రమాలు జరుగుతుంటే తెరసాటున నుండి రాజకీయ లబ్ధి పొందేదాని కోసంగా స్థానిక ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు వ్యూహాత్మకంగా అక్కడ యాదవుల శవాన్ని దహనం చేయడానికి లేదని అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పురమాయించి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా దహన సంస్కారాలు జరగకుండా అడ్డుకోవడం జరిగింది.
నిన్న స్థానిక ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి విచిత్రంగా మాట్లాడారు. ఆయన సృహుండి మాట్లాడాడో, తాగి మాట్లాడాడో, ఎలా మాట్లాడాడు అనేటువంటిది మాకు అర్థం కాలేదు. ఆయన మాట్లాడిన విషయం ఏంటంటే, తెలుగుదేశానికి ఒక శ్మశానం ఉందంట, వైసీపీకి ఒక శ్మశానం ఉందంట, లేదా కమ్మవారికి ఒక శ్మశానం ఉందంట, యాదవులకు ఒక శ్మశానం ఉందని చెబుతాడు. అంటే ఇన్ని రకాల శ్మశానాలు ఉంటాయా? ఇదేమన్నా క్రిస్టియన్లు, ముస్లింలు అయితే వేరువేరుగా శ్మశానాలు ఉంటాయి. హిందూ సాంప్రదాయ ప్రకారంగా అందరికీ ఉండేది ఒకే శ్మశానం అనేటువంటిది ఆయన మర్చిపోయాడు. మరో విషయంలో మాట్లాడతాడు, నేను అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని అక్కడికి పంపించాను, కానీ అక్కడ గొడవలు జరిగినాయి అంటాడు. అంటే మళ్ళీ రాత్రి 11 గంటలకి దహన సంస్కారాలు జరిగినాయి కదా, అదే శ్మశానంలో. అప్పుడు ఏమైంది? అప్పుడు ఎందుకు ఎదుర్కోలేదు? అప్పుడు ఎందుకు దగ్గరుండి పోలీసులు అదే శ్మశానంలో దహన సంస్కారాలు జరిపారు? ఉదయం నుండి ఎందుకు ఆ కార్యక్రమాన్ని అటకాయించేటటువంటి మా ప్రశ్న. ఇంకో పక్క ఆయన మాట్లాడుతూ వైసీపీ పేరు పెట్టి బీసీలను అమ్మల బూతులు తిడతాడు, లంచా కొడుకులు అంటాడు. డైరెక్ట్ గా నీకు దమ్ము ధైర్యం ఉంటే మా యాదవుల్ని లంచా కొడకని చెప్పు, నీకు అని చెప్పమని నీకు సవాల్ విసురుతున్నావు. ఏమనుకుంటున్నావు? గెలవక మొన్నేదో చంద్రబాబు నాయుడు పుణ్యాన ఎమ్మెల్యేగా గెలిచి ఎర్రదిగుతావా? బీసీలంటే నీకు అంత అహంకారమా? నువ్వు వచ్చి లంచా పడకలంటావా? ఇండైరెక్ట్ గా పేరుని వైసీపీని వాడుతూ బీసీల ఆత్మగౌరవానికి సంబంధించి నువ్వు మాట్లాడతావా? ఖబర్దార్ ఎమ్మెల్యే గారు అని చెప్తున్నా. అదేవిధంగా ఏమంటావు? ఇంకోసారి 4 సర్వే నెంబర్లు ఉన్నాయంట, ఏ సర్వే నెంబర్ కావాల్సిన మీకు ఇస్తారంట. ఎలా అనగలుగుతున్నావు? 4 అంటే గతంలో ఎవరు అక్కడ సరిపోలేదా బీసీలు? ఆ శ్మశానంలో జరిగినాయి కదా, కొత్తగా నువ్వు 4 సర్వే నెంబర్లు ఇవ్వటం ఏంటి? నువ్వు విభజించి పాలించడం అనేది నువ్వు రాజకీయంలో నేర్చుకున్నావా అని మేము అడుగుతున్నాం. మరో పక్క మా రామచంద్ర యాదవ్ గారు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి పైన ఎక్కడ దాడి జరిగినా ఆయన ఆ గ్రామాన్ని సందర్శిస్తారు, సంబంధించి బాధితులకు అండగా నిలబడతారు. అదే క్రమంలో ఆ గ్రామానికి ఉదయాన్నే 11 గంటలకు వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఆ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి విషయం, మమ్మల్ని పోలీసు వారు కొట్టారు, నానా విధాలుగా తిట్టారు, అర్ధరాత్రి మా చేత దాన సంస్కారాలు చేపించారు బలవంతంగా పోలీసు వారు అని చెప్పారు. అప్పుడు పరామర్శించడానికి వచ్చినటువంటి నాయకుడు లక్షణం ఏంటి? వెంటనే డిఎస్పీ గారికి ఫోన్ చేశారు, ఆయన ఫోన్ తీయలేదు. సిఐ గారికి ఫోన్ చేశారు, ఆయన ఫోన్ తీయలేదు. ఎస్ఐ గారికి ఫోన్ చేశారు, ఆయన ఫోన్ తీయలేదు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ బాధితులు మొత్తం కూడాను మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే మాట్లాడదామనంటే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 5 రండి, 3 రండి మాట్లాడదన్నారు. ఇదేమన్నా సీక్రెటా? డైరెక్ట్ గా సిఐ గారు బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా. అందరి ముందు అలా మాట్లాడకుండా గేట్లు వేసుకున్నారు. గేట్లు వేసుకున్న సందర్భంగా ధర్నా అనేటువంటి చేయడం జరిగింది. ధర్నా చేయటం అనేది మా హక్కులకు భంగం కలిగినప్పుడు ధర్నా చేసే హక్కు మాకుంది. ఆ ధర్నా రామచంద్ర యాదవ్ గారు చేశారు. దానికి ఏం పెట్టారు? అంబులెన్స్ వస్తుంది, దానికి దారి ఇవ్వలేదని చెప్పి ఒక కేసు. అంబులెన్స్ ఎప్పుడు వచ్చింది, ఎక్కడికి వచ్చింది, దాంట్లో ఉన్న పేషెంట్ ఎవరు, ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారో చెప్పాల్సిన బాధ్యత అక్రమ కేసులు తెరసాటు నుండి నడిపినటువంటి ఎమ్మెల్యే గారి మీద ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. చట్టం అంటే గౌరవం లేదా? బీసీలు అంటే గౌరవం లేదా? బీసీల ఆత్మగౌరవం గురించి బీసీలను నోటుకొచ్చినట్టు తిడతావా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క నిన్నగాక మొన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మా పార్టీ గెలుము మా బీసీలు అంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు లంజా కొడుకులారా అంటారు. బీసీలు అంటే అంత ఇదిగా ఉందా? మేము లంజా కొడుకులమా? నువ్వు డైరెక్ట్ గా వైసీపీ వాళ్ళని పెట్టి కాదు, డైరెక్ట్ గా మమ్మల్ని నన్ను చేతనైతే మా సత్తా మా తడాకలు చూపిస్తాం. నువ్వు ఈ మాటలతోనే భవిష్యత్తులో రాజకీయంగా సమాధి కట్టుకున్నావు, నీ అంతటా నువ్వేని మేము తెలియజేస్తున్నాం. మరో పక్క ఓసీబీ ఎస్ఐ సస్పెండ్ చేయమంటున్నారంట, సిఐ సస్పెండ్ చేయమంటున్నారంట, ఎంఆర్ఓని సస్పెండ్ చేయమంటున్నారంట. ఇది అన్యాయం అంట, ఇది అక్రమం అంట. ఏది? ఒక పక్క బాధితుల పైనే 18 మంది పైన అక్రమ కేసులు పెట్టించినటువంటిది ఇది న్యాయమా? నువ్వేం మాట్లాడుతున్నావు? అమాయకులైనటువంటి వారిని
వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టారు. అమాయకులు పాపం అమాయకులంగా ఆ అమాయకుల మీద 18 మంది పైన నువ్వు ఏ విధంగా కేసు పెట్టించావు అని చెప్పి మేము అడుగుతున్నాం. అంబులెన్స్ ఎక్కడుందని అడుగుతున్నాం. వాళ్ళు చేసిన నేరం ఏమిటని అడుగుతున్నాం. నువ్వు గతంలో ఎప్పుడు మీ పార్టీ వాడు కానీ మీరు కానీ ధర్నా రోగులు రాస్తా రోగులు చేయలేదని మేము అడుగుతున్నాం. మీ మీద ఈ రకంగా కేసులు పెట్టారని మేము అడుగుతున్నాం. మా రామచంద్ర యాదవ్ గారు ఎక్కడి నుంచో ఒక నాయకుడు వచ్చాట. అతను భారత చైతన్య యువజన పార్టీ జాతీయ నాయకుడు. ఒకనొకప్పుడు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి అగ్ర నాయకులకు కూడా దడదడ పుట్టించిన నాయకుడు. ఎవరో నాయకుడు వచ్చాడు ఏదో చేశాడని చెప్పి కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతున్నావు ఖబర్దార్ అని చెప్తున్నావు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు లాస్యా గ్రాండ్ నందు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కాకతీయ విద్యా ట్రస్ట్, విజయవాడ కమ్మవారి సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం జిల్లా అధ్యక్షులు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ హైదరాబాద్ కాకతీయ విద్యా ట్రస్ట్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా పెనమలూరు, గుంటూరు జిల్లా కోటప్పకొండ ప్రాంతాల్లో బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. కాకతీయ విద్యా ట్రస్ట్ చైర్మన్ గూడూరు సత్యనారాయణ మాట్లాడుతూ కమ్మ కమ్యూనిటీలోని పేద విద్యార్థులకు తమ హాస్టల్లో ఉచిత విద్యతో పాటు భోజన వసతి, హాస్టల్ వసతి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం, విజయవాడ కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు డిఆర్ఆర్ఎం స్కూల్కు, ఉలిచి హై స్కూల్కు 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్, ఒంగోలు చైతన్య కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న పేద విద్యార్థినికి 20,000 ఫీజు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో దప్పలపూడి జగదీష్, గుమ్మడి రాధాకృష్ణ, కనకమేడల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దాని నిమిత్తం ఈరోజు మన పెద్దలు గూడూరు సత్యనారాయణ గారు అలాగే మిగతా పెద్దలు కూడా వెళ్తారు. ఆ తర్వాత నేను మాట్లాడతాను. సత్యనారాయణ గారిని వాళ్ళ సందేశం గుర్తిసారి మన దగ్గరికి వచ్చారు. నిన్న కొన్ని ఊరు ఏలూరు అలాగే ఇతర ప్రాంతాల్లో ఫ్రీ వల్ల మన కమ్యూనిటీకి ఎంత సేవ చేయగలుగుతాం అనేది ముందు వాడు అమ్మవారికి సేవ చేయాలి. ఆ సేవా కార్యక్రమానికి కుటుంబాలకు సహాయం చేస్తామని చెప్పేసి ఏదైనా హైదరాబాద్ నుంచి మన జిల్లాకు చేసిన అతిథులకు ముందుగా ప్రకాశం జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా అమ్మవారి సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి కిరణు భిన్నంగా గర్ల్స్ హాస్పిటల్ అవి పెట్టాలనే ప్రపోజల్ ఉంది. బట్ మా వాళ్ళు ఎంతవరకు చూడాలి. కానీ దానికి సర్వీస్ చేయడానికి మనల్ని కొంతమంది దాని గురించి చాలా సంతోషం. 2 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నా కానీ ఓకే అందరికీ నమస్కారం. అలాగే మన హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి వచ్చిన కమ్మ పెద్దలకు ముఖ్యంగా మరీ నా నమస్కారాలు. వీరు ఈ పెద్ద వయసులో సత్యనారాయణ గారు కానీ, రామకృష్ణ గారు కానీ, అలాగే జగదీష్ గారు కానీ, చక్రవర్తి గారు కానీ, మా చిడిపోతే వెంకటేశ్వర్లు గారు, అలాగే హనుమంతరావు, వీళ్ళందరూ రిటైర్డ్ అయిన వయసులో మాకన్నా ఎక్కువ పరుగులు తీస్తూ ఉన్నారు. ఎవరి కోసం అంటే మన పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఆడపిల్లల చదువులకు మరీ ఇబ్బంది పడుతున్నారు. ఆడపిల్లల హాస్టల్ మెయింటైన్ చేస్తామంటే మన ఊరినే నలుగురు రౌండ్ టేబుల్ కూర్చొని సమావేశపరిచి కాసేపు టీ తాగేసి వెళ్ళిపోయేంత ఈజీ కాదు. మేము పెనమలూరు హాస్టల్ చూసాం.
అలాగే తర్వాత మన సభ్యులు కూడా తీసుకెళ్ళి చూపించాం. ఇంకా ముందు మిగతా హాస్టల్స్ కూడా చూస్తాం. అందుకని మేము హాస్టల్ అనేది అంత ఈ సంవత్సరం పెట్టుకోదలుచుకోలేదు. సో మన వాళ్ళు ఎలాగో నడుపుతున్నారు, దాన్ని చాలా సక్సెస్ చేశారు కాబట్టి ముఖ్యంగా అక్కడికి వెళ్ళినా కానీ ప్రకాశం జిల్లా పిల్లలే ఎక్కువ కనపడుతున్నారు. గుంటూరు హాస్టల్కి వెళ్ళినా, పెనలూరు హాస్టల్కి వెళ్ళినా ఇక్కడే డబ్బుండ కమ్మవాళ్ళు ఉన్నారు, అంత కట్టిక పేదవాళ్ళు కూడా ఈ జిల్లాలోనే ఉన్నారు. ఇక్కడ ఉన్నంత క్యాష్ రొటేషన్ ఏ జిల్లాలో అయితే లేదు. నేను అబ్జర్వ్ చేసిన 31 సంవత్సరాల్లో. కానీ అంతే పేదవాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, కష్టజీవులు ఉన్నారు. వాళ్ళ పిల్లలు మరీ ముఖ్యంగా చిన్న వయసులో బాగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే పెద్ద వయసు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. పెద్ద వయసు వాళ్ళకంటే తర్వాత చిన్నపిల్లల ముందు చదివించాలనే ఇదితో వారు కవర్ చేశారు. మేము వస్తున్నాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మేము కొంతమంది సెలెక్ట్ చేసుకుంటాం, జెన్యున్గా ఉండాలి, మా హాస్టల్లో చదివిస్తాము, మీరు కూడా మాకు సహకరించండి, ఎవరుంటే తెలియపరచండి అని వచ్చారు. అలా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కూడా మీ దృష్టిలో ఉంటే ఇక్కడ కానీ ప్రెస్ ద్వారా మీకు చెప్తున్నాం కాబట్టి మీకు తెలిసి ఉంటే మా తెలియపరిచినా లేదా మేము పాంప్లెట్ అయ్యి ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పెడతాం, వాళ్ళకు కూడా తెలియపరిచినా మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని ఒకసారి చూసి ఆ ఖర్చులు కూడా కావాలంటే మేము ఖర్చులు లేకపోయినా కూడా మేమే ఇస్తాము. మా సెక్రటరీ గారికి తెలియపరిస్తే చేరుస్తాక అన్ని విధాలు మేము సహకరిస్తాము. అలాగే ఈరోజు ఇంకా 2 చిన్న కార్యక్రమాలు పెట్టుకుని పెద్దలు వచ్చారు కాబట్టి 1-2 హై స్కూల్కి స్టడీ మెటీరియల్ 10th క్లాస్ వారు ఎప్పుడో నేను క్రికెట్ దానికి వెళ్ళినప్పుడు అడిగారు, 2 కాపీస్ ఇస్తున్నారు సార్, మా దగ్గర 100 నుంచి 110 మంది ఉన్నారు. మేము జిల్లా కొత్త కమిటీ ఏర్పడినప్పుడే కొన్ని హామీ ఇచ్చి ఉన్నాం. 70-30% లాగా 70% కమ్మ కమ్యూనిటీకి, అలాగే 30% మిగతా కమ్యూనిటీ కూడా ఏదో చేయాలి, అది మా రెస్పాన్సిబిలిటీ అని చెప్పాం. ఆ విధంగా అందరికీ ఉపయోగపడేటట్టు ఈ బుక్స్ గుమ్మడి రామకృష్ణ గారు మేము ముందుకు వస్తాం, మేము చేస్తామని చెప్పి అనగానే మేము అడగలేదు, ఆయనందుకు ఆయన మీతో పాటు మేము అని మా నలుగురిలో ఉన్నప్పుడు చెప్పారు. వెంటనే స్పందించి ఈ బుక్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికే లేట్ అయింది, నెక్స్ట్ ఇయర్ ఇంకా ముందు ఇస్తాము. ఈ సంవత్సరానికి ఏంటంటే ముందు 2 హై స్కూల్ ఎంచుకొని, డిఆర్ఎం హై స్కూల్ అంటే ఎవరు చదువుతారు, అన్ని కులాలాళ్ళు అన్ని మతాలాళ్ళు ఉంటారు అక్కడ. అలాగే ఉలిచి హై స్కూలు కాన్వెంట్లు కాకుండా, కాన్వెంట్లు అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఇస్తారు కాబట్టి ఈ చిన్న స్కూల్ ఎంచుకొని మేము దీన్ని నిన్న పర్చేజ్ చేసాం. ఇవాళ రేపో ఆ హెడ్ మాస్టర్ కానీ వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం ఈ బుక్స్. అలాగే రెండోది చైతన్య కాలేజీ చదువుతున్న ఎర్రజర్ల పాపకి మన వాళ్ళు దృష్టి తీసుకొచ్చారు, ఫీజు నిమిత్తం కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సెక్రటరీ గారు తెలియపరుస్తారు ఆ డీటెయిల్స్ అన్నీ. మరొకసారి ఈ పెద్దలందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రైమరీ పాఠశాలల్లో 60 మంది విద్యార్థులు నమోదు ఉంటే ఆ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా మార్చాలన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ తమ్మీం అన్సారియా. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు లాస్యా గ్రాండ్ నందు ఆత్మీయ సమావేశం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆర్యవైశ్య మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లపోతు వెంకటేశ్వర్లు. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.